శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైసెట్టిని. 2024 ఎన్నికల తర్వాత 2029 ఎన్నికలపై అందరూ దృష్టి సారించారు. అయితే ఇక్కడ ఒకటే దృష్టి సారించడానికి కారణం డీలిమిటేషన్తో నియోజకవర్గాల పునర్విభజన జరిగి నియోజకవర్గాలు పెరిగితే చాలామంది ఆశాభావులకు, నా భాషలో చెప్పాలంటే రాజకీయ నిరుద్యోగులకు ఎక్కువగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది కూడా ఆ ఎన్నికలపై కన్నేశారు. ఎప్పుడప్పుడు ఆయన ఎదురు చూస్తుంటే కొంతమంది పెరుగుతాయని, కొంతమంది పెరగవని, 34 ఒకటేసారి పెరుగుతాయని ఇలా అంచనా వేస్తూ వచ్చారు. ఈ అంచనాలందరినీ కూడా తెరదించుతూ ఈ మార్చి 23 రాత్రి అనుకోవచ్చు, మనము మే 23 సాయంత్రం అనుకోవచ్చు, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మరుసటి రోజు పత్రికల్లో కావచ్చు, ప్రసార మాధ్యమాల్లో వార్తలు రావడంతో ఒకటే ఉత్కంఠ. అది కూడా దేశవ్యాప్తంగా 50% నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు 50% పైగా మనకు పార్లమెంటు స్థానాలు కూడా పెరగనున్నాయని వార్తా కథనాలు రావడంతో ఇక ఎవరి ఊహాగానాలు వారికి అనమాట. అరే ఎలా పెరుగుతాయి, అందరూ కూడా జనాభా ప్రాతిపదికన పెరుగుతుంది ఏమనుకున్నారు. కానీ జనాభా ప్రాతిపదికన అంటే గిన ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉద్యమాలు, ఇక ధర్నాలు, ఆందోళనలు జరుగుతాయి. ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని గ్రహించిన ఎన్డీఏ కూటమి ముందుగానే ఇదంతా గ్రహించి ఇవన్నీ పక్కన పెట్టి 2009లో ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో 50%, 50% పెంపు అని చాలా కూల్గా చెప్పేశారు. అంతేకాకుండా నియోజకవర్గాల విభజన అనేది జిల్లాకే పరిమితం చేసేలా కూడా అందులో పేర్కొనడం జరిగింది. అయితే ఏంటి అసలుకి ఇంకా దీని గురించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టలేదు, ఇంకా ఏమీ జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఎవరి ఊహాగానాలు వాళ్ళకి ఎలా ఉండబోతోంది, నియోజకవర్గాల పునర్విభజన స్వరూపం ఎలా ఉండబోతోంది ఏంటి అని ఒక్కసారి మనం వాళ్ళు ప్రకటించిన ప్రకారం తీసుకుంటే ఇప్పటివరకు ప్రస్తుతం మనకు లోక్సభ తీసుకుంటే 543 స్థానాలు ఉండగా 273 పెరిగి 816 లోక్సభ స్థానాలు కాబోతున్నాయి. అందులో 33% మహిళల కంటే ఇక్కడ 270 మహిళలకు కేటాయించనున్నారన్నమాట. అంటే ఇది జస్ట్ ఒక ఉజ్జాయింపుగా ఒక అంచనా మాత్రమే. ఇక అసెంబ్లీలు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4123 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 2062 నియోజకవర్గాలు అంటే 50%తో 2062 నియోజకవర్గాలు పెరిగి 6155 ఈ సంఖ్య మారనుంది. 2042 స్థానాలు మహిళలు కేటాయించారు 33%తో. ఇకపోతే ఏపీ అసెంబ్లీ 175 ఉంటే 88, 50% కదా, 263 కాగా 87 మహిళలకు. అలాగే ఏపీ లోక్సభ 25 నుంచి 13 పెరుగుతున్నాయి. 13 అయితే 38 అయితే మరో 13 వచ్చేసి మహిళలకు కేటాయించినట్లుగా మనకు వార్తలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి 119 అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఉండగా 50% అంటే 60 నియోజకవర్గాలు పెరిగి 179కి అది చేరుకొని ఉన్నాయి. అందులో 60 మహిళలు కేటాయించినారు. ఇక తెలంగాణ లోక్సభ ఇప్పుడు ప్రస్తుతం 17 పార్లమెంట్ స్థానాలకు 9 పెరిగి 26 కానున్నాయి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఒకటే ఉత్కంఠ. అనంతపురం జిల్లాలో అసలు ఏం జరగనుంది, అసలుకి అనంతపురం జిల్లాలో 7 నియోజకవర్గాలు పెరగనున్నాయని మరికొంతమంది లేదు 6 పెరగనున్నాయి. ఎవరి స్వరూపం వాళ్ళు చేసేసుకుంటారంట. కొత్త నియోజకవర్గాలు ఎలా అనుకుంటున్నారన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్న ఆయన అడుగు తెలుసుకుంటాం. డీలిమిటేషన్తో నియోజకవర్గాల పెంపుని మీ పార్టీ ఆహ్వానించింది. నిన్నటి రోజు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారట, దీన్ని మనము ఆహ్వానించదగ్గ విషయము, నియోజకవర్గాలు పెరుగుతున్నాయి, యువకులకు మనం పెద్దపీట వేస్తాము, ఇవన్నీ కూడా మనకి మంచి పరిణామాలు ఇవ్వన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు. మీరు కూడా కొద్దిగా ఉత్సాహంగానే ఉన్నట్టున్నారు. అంటే నియోజకవర్గాల పెంపుతో మీకు ఎందుకు ఉత్సాహం వస్తుంది అంటున్నారు మీ పార్టీకి? ఉత్సాహం కాదండి, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లుగా 50% సీట్లు అసెంబ్లీలో పెరుగుతాయి. అది స్టేట్ యూనిట్గా 175 నియోజకవర్గాల నుంచి 262, 223 నియోజకవర్గాలు అవుతాయి. సో ప్లస్ కేంద్రము ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో కూడా 50% పార్లమెంట్లోను 50% అసెంబ్లీస్లోనూ సీట్లు పెంపుదల పైన సూత్రప్రాయంగా అంగీకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది దీనిపైన ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడము, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడము, దాని తర్వాత డీలిమిటేషన్ కమిటీ వేయడం, ఇవన్నీ జరగడానికి కనీసం 1 సంవత్సరం కాలం పడుతుంది. అందులోనే ఇది 2011 సెన్సెస్తోనే ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. 2011 జనాభా లెక్కల ప్రకారం మరి కొన్ని రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ గురించి కూడా వాళ్ళు డిమాండ్ చేయడంతో దాన్ని కూడా కేంద్రము పాజిటివ్గా ముందుకు తీసుకుని వచ్చి మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోబోతోందని తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ స్పెక్యులేషన్స్ ఏ నియోజకవర్గం మహిళకు అవుతుంది, ఏ నియోజకవర్గం ఎస్సీ అవుతుంది, ఏ నియోజకవర్గం ఏ మండలాలతో ఫామ్ అవుతుంది అనేది స్పెక్యులేషన్స్ దేశవ్యాప్తంగా 2 రోజుల్లోనే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున జరుగుతుంది. సోషల్ మీడియా ప్రసార మాధ్యమాల్లో రోజు వస్తూనే ఉంది జరుగుతుంది. అంటే నేను ఇక్కడ ఏమి క్లారిఫై చేయదలుచుకున్నానంటే, డీలిమిటేషన్ అనేది 1వ నంబర్ కాన్స్టిట్యున్సీ నుంచి మొదలై 175వ కాన్స్టిట్యున్సీ దగ్గర ఎండ్ అవుతుంది. ఓకే, 1వ నంబర్ ఇచ్చాపురం నుంచి మొదలై 175 కూపం దగ్గర
ఎండ్ అవుతుంది. అదేవిధంగా ఏ జిల్లాలో ఎంటర్ అయినా కూడా మన అనంతపురం జిల్లాలో 148వ నంబర్ కాన్స్టిట్యున్సీ రాయదుర్గం నుంచి మొదలై ఓకే 161 కదిర్లో ఎండ్ అవుతుంది. ఓకే. సో ఈ 14 నియోజకవర్గాలను 2 పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను పరిగణలో తీసుకుంటే 33 లక్షల ఓట్లు ఉన్నాయి. అంటే 1,60,000 ఓట్లు యావరేజ్గా ఒక కాన్స్టిట్యున్సీకి అరైవ్ అయింది. ఎందుకంటే 4,14,00,000 ఓట్లు ఈ రోజుకున్నాయి. డివైడెడ్ బై 262 ప్రాబబుల్ సీట్స్ అంటే దాదాపుగా 1,60,000. 1,60,000 ఓట్లు ఒక నియోజకవర్గం ప్రకారం చూసుకుంటే అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు కాస్త 20 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు అయ్యేటువంటి అవకాశం. అంటే మీరు జనాభా ప్రాతిపదికన చెప్తున్నారు. ఓటర్ల సంఖ్య ప్రాతిపదిక. ఇక్కడ జనాభా అనేది రాదు. స్టేట్ యూనిట్ గా 50% పెరుగుతాయి. ఉదాహరణకు భీమిలి నియోజకవర్గం 3,63,000 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా గాజువాక 3,34,000 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా పాణ్యం 3,32,000 ఉన్నాయి. మా దగ్గర అనంతపురం నియోజకవర్గం 2,83,000 ఉన్నాయి. రాయదుర్గం 2,80,000 ఉన్నాయి. అంటే ఇవి యావరేజ్ ఉండాల్సిన 235 పైన ఉన్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. సో అంటే హైలీ పాపులేటెడ్ ఆర్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్లో ఎక్కువ ఓటర్స్ ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి జిల్లాలు కొన్ని ఉన్నాయి. విశాఖపట్నం కావచ్చు, అదేవిధంగా కొంత ఈస్ట్ గోదావరి కావచ్చు, ఇప్పుడు కర్నూలులో పాణ్యం కావచ్చు, జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి కర్నూలు కావచ్చు, అనంతపురం కావచ్చు ఇలా. సో ఇటువంటివన్నీ పరిగణలోకి తీసుకుంటే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 16.5 లక్షల ఓటర్లు అనంతపురం పార్లమెంటు, 16.5 లక్షల ఓటర్లు హిందూపురం పార్లమెంటు కలిపితే 33 లక్షల ఓటర్లు ఉన్నారు. డివైడెడ్ బై 1,60,000 వేసుకుంటే మనకు 20 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే 20 నియోజకవర్గాలు వస్తాయి. అన్నీ కూడా కోసినట్లుగా 1/60కి చేయలేము. మండలాలను మరి తప్పనిసరి పరిస్థితుల్లోనే మండలాల్లో కొంత పాటును 33 డివైడెడ్ బై 1,60,000 అంటే 20 నియోజకవర్గాలు గ్యారెంటీ వస్తాయి. సో కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో 1,70,000, 1,80,000 అలా అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. 1,90,000 కూడా అయ్యేటువంటి పరిస్థితి. రాష్ట్రం యూనిట్ గా తీసుకుంటారన్నమాట. సో ఆ విధంగా చూస్తే మొట్టమొదట మీకు రాయదుర్గం నియోజకవర్గం, రాయదుర్గము, డిహిరేహల్లు, బొమ్మనహల్లు, కనేకల్ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మీకు 1,60,000 ఓటర్లు ఏదైతే 148 ఈ కాన్స్టిట్యున్సీ నంబర్ 1,60,000 ఓటర్లు అనేది డిహిరేహల్లు, బొమ్మనహల్లు, రాయదుర్గం టౌన్, రాయదుర్గం రూరల్ మండలంతోనే 1,60,000 ఓటర్లు దాటుతుంది. సో దాని తర్వాత 148 నుంచి 149 ఉరవకొండ లేక డిలిమిటేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ లెఫ్ట్ ఓవర్ మండల్స్ ఏమైతే ఉన్నాయో రాయదుర్గం నుంచి కనేకల్లును బ్రహ్మసముద్రం తీసుకొని ఉరవకొండకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు రాయదుర్గం, బొమ్మనాలు, డీరేయాళ్ళు 3 కలిపి ఒక నియోజకవర్గం అంటున్నారు ఇప్పుడు. అవును. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ ఓవర్ మండల్స్ అంటే మిగిలిపోయిన మండలాలు కనేకల్లు, బ్రహ్మసముద్రం. అవును. సో ఈ 2 తీసుకొని ఉరవకొండ నియోజకవర్గానికి ఎంటర్ అవుతుంది. మీరు కనేకల్లు, విడపనకల్లు ఇచ్చారు కదా ఉరవకొండకి, ఉరవకొండ నియోజకవర్గానికి. ఇప్పుడు కనేకల్లుతో ఎంటర్ అయినప్పుడు ఉరవకొండలో కనేకల్లు, ఉరవకొండ, విడపనకల్లుతోనే 1,60,000 ఓటర్ల సంఖ్య ఏదైతే లిమిట్ ఉందో అది దాటిపోతా ఉంది. ఈ ఉరవకొండ, అవును, కనేకల్లు, అవును, విడపనకల్లు. మళ్ళీ అవును. సో ఇక్కడ వజ్రకరూరు మండలం ఉంది, ఇది 149వ నియోజకవర్గం ఉరవకొండ నుంచి 150 గుంతకల్లికి వెళ్ళేటప్పటికి ఈ వజ్రకరూరు తీసుకొని గుంతకల్లికి యాడ్ ఆన్ అవుతుంది ఇట్లా. సో అవును, గుంతకల్ టౌన్, గుంతకల్ రూరల్ మండలము, వజ్రకరూరు కలిపితే 1,60,000 ఓట్లతో అది సంపూర్ణంగా ఒక కాన్స్టిట్యున్సీ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు ఇది 148, 149, 150 తర్వాత 151 తాడిపత్రికి వెళ్ళాలి. అంటే గుంతకల్ కాన్స్టిట్యున్సీలో లెఫ్ట్ ఓవర్ ఉన్నటువంటి గుత్తి, పామిడి తీసుకొని తాడిపత్రి కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఇది 80,000 ఓట్లు గుత్తి మున్సిపాలిటీ, 80,000 ఓట్లు గుత్తి మున్సిపాలిటీ ప్లస్ రూరల్ మండలము, 40,000 పామిడి, మరి 40,000 పెద్దవడుగురు కలిపి ఇది ఒక కాన్స్టిట్యున్సీ. నెక్స్ట్ దాంట్లో బ్యాలెన్స్ ఉన్నది తాడిపత్రి, యాడికి కలిపి ఇది ఒక కాన్స్టిట్యున్సీ అవుతుంది. అది ఒక 1,60,000 నుంచి 1,65,000 ఓట్లతో. ఈ యాడికి, తాడిపత్రి, ఇది పెద్దపప్పూరు. పెద్దపప్పూరు అనేది దాన్ని నెక్స్ట్ సింగనమలకి యాడ్ అవుతుంది. ఓకే, ఈ 2 కలిపి ఒక నియోజకవర్గం, యాడికి, తాడిపత్రి. అవును, ఎందుకంటే సింగనమలకి 2 మండలం, ఇది ఒక మున్సిపాలిటీ, ఒక మండలం. తాడిపత్రి మున్సిపాలిటీ, తాడిపత్రి రూరల్ మండలము ప్లస్ యాడికి. ఎందుకు మీరు యాడికి కలుపుతున్నారు, పెద్దపప్పూరు ఎందుకు కలపకూడదంటే యాడికి సింగనమల్లి కలపలేము కదా, నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి మధ్యలో లింక్ లేదు, మధ్యలో గ్యాప్ ఉంది. సో నెక్స్ట్ పెద్దపప్పూరుతో సహా పెద్దపప్పూరు, సింగనమల, పుట్లూరు, ఎల్లనూరు మండలాలతో ఇది ఒక నార్పల, ఎల్లనూరు, నార్పల్ మండలాలతో ఇది 1,70,000తో ఒక కాన్స్టిట్యున్సీ అవుతుంది. ఒకటి
2 3 4 5 5 వస్తాయి. సింగర్ వల్ల 1, Yes. పెద్దపప్పూరు, పుట్లూరు, ఎలనూరు, నార్పల్ 5. దాని తర్వాత ఇక్కడ లెఫ్ట్ ఓవర్ మండల్స్ వచ్చేసి బుక్కరాయ సముద్రము, గార్లదిన్నెతో ఈ రెండు వచ్చి అనంతపూర్ అర్బన్ లేక అనంతపూర్ అర్బన్ కాన్స్టిట్యున్సీలోకి జాయిన్ అయితే అనంతపూర్ అర్బన్ కాన్స్టిట్యున్సీ ఇప్పటికే 2,80,000 ఓట్లు, దాంట్లో 40,000 ఓట్లు అనంతపూర్ రూరల్, ఇట్లా అనంతపురంలోకి దాంట్లో 40,000 ఓట్లు అనంతపూర్ రూరల్ మండలానికి సంబంధించిన 4 పంచాయతీలు, 2,40,000 ఓట్లు అనంతపూర్ కార్పొరేషన్ కి సంబంధించిన ఓటర్స్. ఆ 2,40,000 ఓటర్లు ప్లస్ బుక్కరాయ సముద్రం దాదాపు 45,000, గార్లదిన్న 40,000 ఓటర్లు కలిపితే 3,40,000 ఓట్లు. 40,000, ఇది 45,000 అప్రాక్సిమేట్లీ బుక్కరాయ సముద్రం. 2,40,000 ఓట్లు కార్పొరేషన్. అంటే ఇది 3,25,000 ఓట్లను 2 కాన్స్టిట్యున్సీస్ గా అక్కడ డివైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ అనంతపూర్ రూరల్ మండలంలోని 4 పంచాయతీలు 40,000 ఓట్లు ఈ ఎగ్జిట్ అవుతాయి అనంతపూర్ అర్బన్ కాన్స్టిట్యున్సీ నుంచి. నెక్స్ట్ వచ్చే కాన్స్టిట్యున్సీ కళ్యాణ్ దుర్గం 154 సంఖ్య. కళ్యాణ్ దుర్గం కాన్స్టిట్యున్సీలో ఇది కర్ణాటక బార్డర్, కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి ఈ బ్రహ్మసముద్రం. మీరు ఇచ్చిన లెక్క ప్రకారం కళ్యాణ్ దుర్గం అంటే సెట్టూరు, కుందుర్పి, కంబదూరు దాదాపుగా 45,000. సెట్టూరు, కంబదూరు, కుందుర్పి. కంబదూరు దాదాపు 45,000 ఓట్లు, సెట్టూరు 30,000, కుందుర్పి దాదాపు 35,000. కళ్యాణ్ దుర్గం టౌన్, కళ్యాణ్ దుర్గం రూరల్ కలిపి 80,000 ఓట్లతో ఇది ఒక కాన్స్టిట్యున్సీ ఏర్పడుతుందా? అవకాశం ఉందా? అవకాశం ఉంది. ఓకే. సో దీంట్లో నెక్స్ట్ మిగిలిపోయిన అంటే లెఫ్ట్ ఓవర్ ఈ డిలిమిటేషన్ బ్రహ్మసముద్రము, గుమ్మగుట్ట, బెలుగుప్ప ఇవి మిగిలిపోతాయి. ప్లస్ కూడేరు కూడా మిగులుతుంది. కూడేరు ఇక్కడ వస్తుంది, కూడేరు ఇది ఉరవకొండలో. సో ఈ వీటికి కళ్యాణ్ దుర్గం మండలంలో దాదాపుగా ఒక 20,000 ఓట్లను కలుపుతూ ఇది ఒక నియోజకవర్గం ఫామ్ అవుతుంది. బెలుగుప్ప నియోజకవర్గం అవుతుంది. అప్పుడు బెలుగుప్ప కాన్స్టిట్యున్సీ ఫామ్ అవుతుంది. ఇది కూడేరు, బెలుగుప్ప, గుమ్మగుట్ట, బ్రహ్మసముద్రము, కళ్యాణ్ దుర్గం మండలంలోని చాపిరి ప్రాంతంలో ఒక 20 అప్రాక్సిమేట్ గా గ్రామాలు ఒక 20,000 ఓట్లకు అప్రాక్సిమేట్ గా 1,70,000తో ఇది ఒక కాన్స్టిట్యున్సీ అవుతుంది. నెక్స్ట్ కమ్స్ రాప్తాడ్ నియోజకవర్గం. రాప్తాడ్ నియోజకవర్గంలో కళ్యాణ్ దుర్గం నుంచి రాప్తాడ్ నియోజకవర్గంలోకి ఎంటర్ అవ్వగానే నీకు అక్కడ లెఫ్ట్ ఓవర్ అనంతపూర్ రూరల్ మండలంలో లెఫ్ట్ ఓవర్ అనంతపూర్ రూరల్ మండలంలో అనంతపూర్ అర్బన్ నుంచి బయటకు వచ్చినటువంటి 40,000 ఓట్లు, బ్యాలెన్స్ ఆఫ్ అనంతపూర్ రూరల్ మండలం కలిపి ఇదంతా కలిపి 1,20,000 ఓట్లు అనంతపూర్ రూరల్ మండలం. దానికి ఆత్మకూరు మండలంలోని 35,000 ఓట్లు, 1,55,000. రాప్తాడు మండలంలోని దాదాపు ఒక 5 నుంచి 10,000 ఓట్లతో ఇది ఒక కాన్స్టిట్యున్సీ అవుతుంది. అంటే అనంతపూర్ రూరల్ కు సరిహద్దుగా మీకు అనంతపూర్ రూరల్ కు సరిహద్దుగా ఉన్నటువంటి ఈ గ్రామాలు కొన్ని రాప్తాడు మండలంలోని పర్సనాయపల్లి, రాప్తాడు లాంటి గ్రామాలతో కలిపి ఇది ఒక కాన్స్టిట్యున్సీ ఫామ్ అవుతారు. అంటే రాప్తాడు మొత్తం మండలం వస్తుందా? రాప్తాడు కొన్ని వస్తాయా? రాప్తాడు పర్సనాయపల్లి వరకు రావచ్చు అనే సంఖ్య. మీ సొంత మండలం ఆత్మకూరు, అనంతపురం రూరల్ కలిసే అవకాశం ఉంది అంటారు. 100%. మీకు హ్యాపీనా? అది దానికి ఎలాగైనా జరగబోయేది ఇది. ఎందుకంటే ఎలా చెప్తున్నా 1 నుంచి 175 డెలిమిటేషన్ జరుగుతుంది. 148 నుంచి 161 డెలిమిటేషన్ జరుగుతుంది. ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం చెప్తున్నాం. మనకి ఇక్కడ హ్యాపీనా లేదా అనేది తర్వాత విషయం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మిగిలిపోయిన మండలాలు వచ్చి రాప్తాడు, కనగానపల్లి, రామగిరి, సీకేపల్లి. రాప్తాడు, కనగానపల్లి, రామగిరి, సీకేపల్లి, చెన్నకొత్తపల్లి, సీకేపల్లి. ఇప్పుడు మనం దీన్ని టచ్ చేయట్లేదు. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ వచ్చేసి 156 మడకశిరలోకి వస్తాం. ఇక్కడ మడకశిరలో మీకు అమరాపురము, అగలి, రోల్ల, గుడిబండ కలిపి 160,000 ఓట్లు. 160,000 ఓట్లు ఇక్కడ అయిపోయిన తర్వాత మడకశిర 60,000 టౌన్, మడకశిర రూరల్ కలిపి 60,000 ఓట్లతో ఇది బయటకు వచ్చి పరిగి, రొద్దం మండలాలతో మరి సోమందేపల్లి పార్ట్, పరిగి, రొద్దం మండలం, సోమందేపల్లి పార్ట్, పెనుగొండ పార్టుతో, అంటే ఈ పెనుగొండ ఏదైతే రొద్దము ఈ ప్రాంతంలో ఉందో పార్టుతో ఇది ఒక 160,000తో ఇది ఒక కాన్స్టిట్యున్సీ ఏర్పడుతుంది. నెక్స్ట్ కమ్స్ టు అంటే ఏంటి మీరు చెప్పేది? పెనుకొండ, సోమందేపల్లి, పరిగి, రొద్దం ఈ 4 అంటే పెనుగొండ పార్ట్. పెనుగొండ 40,000లో ఏదైతే రొద్దం మండలము, పరిగి, మడకశిరకు దగ్గర ఉన్నటువంటి ఒక 20,000 ఓట్లు మాత్రం దీంట్లో కలుస్తాయి. ఏ నియోజకవర్గం ఏర్పడుతుంది అది ఇప్పుడు? మడకశిర నియోజకవర్గం. నెక్స్ట్ వచ్చేసి హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్. హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో హిందూపూర్ రూరల్, టౌన్,
లేపాక్షిలో పార్ట్తోనే అది 1,60,000 ఓట్లు వస్తాయి. ఇప్పుడు చిలమత్తూరు లేపాక్షిలో పార్ట్ ఆఫ్ లేపాక్షి, చిలమత్తూరు, గోరంట్ల, పార్ట్ ఆఫ్ సోమందేపల్లి కలిపి అది 1,60,000తో అదొక కాన్స్టిట్యున్సీ ఏర్పడుతుంది. గోరంట్ల మండలం పెద్ద మండలం, దాదాపుగా 60,000 పైచులకు ఓట్లు ఉన్న మండలము. చిలమత్తూరు, సోమందేపల్లి పార్ట్, లేపాక్షి పార్ట్ కలిపి అదొక కాన్స్టిట్యున్సీ, గోరంట్ల కాన్స్టిట్యున్సీ. నెక్స్ట్ కమ్స్ హిందూపూర్ తర్వాత పెనుగొండ తర్వాత పుట్టపర్తిలోకి ఎంటర్ అవ్వాలి. హిందూపూర్ తర్వాత పెనుగొండలో ఓకే బ్యాలెన్స్ మిగిలిపోయినటువంటి ఒక 20,000 ఓట్లు ఉంటాయి. పార్ట్ ఆఫ్ పెనుగొండ బ్యాలెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఆఫ్ పెనుగొండ బ్యాలెన్స్ చెన్నై కొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి, రాప్తాడుతో కలిసి ఇది ఒక కాన్స్టిట్యున్సీ ఏర్పడుతుంది. నెక్స్ట్ కమ్స్ అది పెనుగొండ కాన్స్టిట్యున్సీ, అది పెనుగొండ అవకాశం. నెక్స్ట్ వచ్చేసి పుట్టపర్తి కాన్స్టిట్యున్సీలో పెద్దగా మార్పులు జరగకపోవచ్చు, ఎక్సెప్ట్ అమరాపురం అని అమడగూరు మండలం లాస్ట్ చివరి నుండి అమడగూరు మండలంతో కలిపి పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ 2,00,000 ఓటర్లు. సో ఇది తీసేస్తే 1,65,000తో అదొక కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఇది తీసేస్తే 1,65,000తో అదొక కాన్స్టిట్యున్సీ వస్తుంది. నెక్స్ట్ కమ్స్ ధర్మవరం టౌన్, ధర్మవరం రూరల్, బత్తలపల్లి కలిపితే ఇక్కడ దాదాపుగా మీకు 1,60,000 ఓట్లతో కాన్స్టిట్యున్సీ ఏర్పడుతుంది. అయితే బత్తలపల్లి అయితే తాడిమర్రి కదిరి కాన్స్టిట్యున్సీలు కలపాలంటే మరి చాలా దూరం అవుతుంది కాబట్టి తాడిమర్రితో కలిపి ఇది 1,90,000 నియోజకవర్గం అవుతుంది. తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం రూరల్ కలిపి ఒక కాన్స్టిట్యున్సీ ఏర్పడుతుంది. ముదిగుబ్బ దాదాపు 50,000 ఓట్స్ ఉన్న ముదిగుబ్బ, కదిరి టౌన్, కదిరి రూరల్ ఇది కలిపి 1,70,000తో అదొక కాన్స్టిట్యున్సీ ఏర్పడుతుంది ఇంచుమించుగా. ఇంకా బ్యాలెన్స్ ఆఫ్ కదిరి కాన్స్టిట్యున్సీ తలుపుల మండలము, ఎన్పి కుంట, గాన్లపెంట, నల్ల చెరువు, తనకల్లు, అమడగురు, ఇది 1,75,000తో ఒక కాన్స్టిట్యున్సీ ఏర్పడుతుంది. నల్లమాడ ఎక్కడ పోతుంది? అప్పుడు నల్లమాడ పుట్టపర్తిలోనే ఉంటుంది. నల్లమాడ పుట్టపర్తిలోనే ఉంటుంది. పుట్టపర్తిలో పెద్ద మార్పులు ఉండవు. అమడగూరు ఒకటి ఎగ్జిట్ అయ్యేదానికి అవకాశం. ఎందుకు? పుట్టపర్తికి దగ్గర కదా అది. అమడగూరుకు పుట్టపర్తి కంటే ఇక్కడ ఏదో 2 కాన్స్టిట్యున్సీలు ఏదైతే ఏర్పడుతుంది అంటే 1,60,000 పుట్టపర్తికి 1,60,000 అక్కడికే అయిపోతున్నాయి కాబట్టి 1,70,000 అక్కడికే అవుతున్నాయి కాబట్టి ఓడిసి వరకే అది ఎగ్జిట్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జిట్ అవుతూ వచ్చినటువంటి మండలాలతో కలిసి కదిరి నుంచి ఎగ్జిట్ అయినటువంటి మండలాలతో కలిసి ఇది తనకల్లు కాన్స్టిట్యున్సీగా అవుతుంది. ఇది ప్రొసీజర్ ప్రకారము ఒక కాన్స్టిట్యున్సీ నుంచి డిలిమిటేషన్ కమిటీ 1,60,000 ఓట్లను ఏర్పాటు చేసుకుని నెక్స్ట్ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళేటప్పుడు క్యారీ ఫార్వర్డ్ తీసుకునే మండలాలను అవి అడ్జసెంట్ టు ది కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయా, ఆ భౌగోళిక స్వరూపం మరి 100 కిలోమీటర్లు ఒక కాన్స్టిట్యున్సీ దూరం అలా లేకోకుండా అందరికి ప్రజలకు వసతి ఉండే విధంగా చేస్తే ఈ స్వరూపం అనేది పామిడి, పెద్దవడుగూరు, గుత్తి ఈ 3 కలిపి ఒక నియోజకవర్గం, పాత నియోజకవర్గం వస్తుంది దాదాపుగా. ఇది మీ స్వరూపము. ఇప్పుడు అధికార పార్టీలు చూసి ఊరుకుంటారా? మీరు ఇంత విభజించేశారు కదా, ఏ పథకం ప్రకారం చేశారు ఏం కథ అధికార పార్టీలు చూసి ఊరుకుంటారా? ఈ లైనింగ్ అంతా మార్చారంటారా? అంటే మార్చడానికి ఒక శాంక్టిటీ ఉండాలి, ఒక ప్రొసీజర్ ఉండాలి. ఆ ప్రొసీజర్కి ఒక శాంక్టిటీ ఉండాలి. సో 1 నుంచి 175కు చేయగలుగుతాము కానీ మధ్యలో ఎక్కడికక్కడ నాకు కావాల్సినట్లుగా ఈ కాన్స్టిట్యున్సీ ఇట్లా మార్చుకుంటానే దానికి ఉండదు. ఇప్పుడు 148 నుంచి 149కి వచ్చాం. రాయదుర్గం నుంచి ఉరవకొండ నుంచి గుంతకల్లు నుంచి తాడిపత్రికి వెళ్తూ కాన్స్టిట్యున్సీస్ ఫామ్ చేసుకుంటూ వచ్చాం. తాడిపత్రిలో లెఫ్ట్ ఓవర్ మండలం తీసుకొచ్చి సింగనమలకు వచ్చాం. అక్కడ లెఫ్ట్ ఓవర్ మండల్స్ తీసుకొచ్చి అనంతపూర్కి వచ్చాం. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ కళ్యాణదుర్గంలో 1,60,000-1,70,000తో ఒక కాన్స్టిట్యున్సీ ఫామ్ చేసి ఈ మొత్తం లెఫ్ట్ ఓవర్ మండల్స్ అన్ని కలిపి బెలుగుప్ప కాన్స్టిట్యున్సీ చేసాం. నెక్స్ట్ వచ్చి 155 కాన్స్టిట్యున్సీ నెంబర్ రాప్తాడులోకి వచ్చాం. అక్కడ ఆల్రెడీ అనంతపూర్ అర్బన్ నుంచి లెఫ్ట్ ఓవర్ 4 పంచాయతీలు తీసుకొచ్చి రూరల్ మండలం సంపూర్ణంగా 1,20,000తో అనంతపూర్ రూరల్ కాన్స్టిట్యున్సీ ఏర్పాటు చేసి అందులో ఆత్మకూరు మండలాన్ని కలుపుతా ఉన్నాం. పార్షియల్గా 1-2 పంచాయతీలు రాప్తాడు కలిసే అవకాశం ఉంది. ప్రామాణిక సూత్రాలు ఏంటి అసలు? మీరు దీని వరకు ఒకటే అంటే రాయదుర్గం నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ఏ ప్రామాణికం ప్రకారం ఇలా ఖచ్చితంగానే చెప్తున్నారు? అంటే 1, 2, 3 నుంచి కౌంట్ చేసుకుంటేనే 100 వస్తుంది. కరెక్ట్. అంతేగాని మధ్యలో వెనకలు 100 నుంచి 1కి రాదు, లేదా మధ్యలో ఎక్కడ పడితే ఎట్లా కావాలో అట్లా షేప్ చేసుకునేది అని ఉండదు. బ్రిటిష్ కాలం నుంచి కూడా సర్వేయింగ్ సిస్టమ్ ఎలా ఉందో, ఏ వైపు నుంచి స్టార్ట్ అవుతుందో అదే సిస్టంలోనే కాన్స్టిట్యున్సీస్ ఏర్పాటు జరిగింది. అదే సిస్టమే ఎన్నిసార్లు డిలిమిటేషన్ జరిగినా అదే అమలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు 2009లో వైఎస్ఆర్ గారు నియోజకవర్గాలు పెరగలేదు, పార్లమెంటు పెరగలేదు, అసెంబ్లీ పెరగలేదు. 543 అట్లే ఉన్నాయి, ఇక్కడ ఉన్న 294 అలాగే ఉన్నాయన్నమాట.
కానీ ఓట్ బ్యాంక్ ఆధారంగా రాజశేఖర రెడ్డి గారు మండలాలను అటు నుంచి ఇటు నుంచి అటు మార్చారనేది అప్పుడు అపవాదం వచ్చింది. ఇప్పుడు అధికార కూటమి ఉంది కదా, ఇక్కడ కూటమి కూడా ఓట్ బ్యాంక్ ఆధారంగా వాళ్ళు మలుచుకోరండి ఏంటి. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారికి ఈ మండలంలో బలం ఉంది, ఈ మండలం నుంచి పలానా మండలానికి పలానా నియోజకవర్గంలో కలిపేస్తే ప్రకాష్ రెడ్డిని డమ్మీ చేయొచ్చు అనేది ఎవరికైనా అనుకుంటారు. అది అలాంటివి జరగని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు డీలిమిటేషన్ కమిటీ ప్రజాభిప్రాయాలు తీసుకుంటుంది. డీలిమిటేషన్ కమిటీ ఏదో రీఆర్గనైజేషన్ కమిటీ వస్తుందో మేము సూత్రప్రాయంగా ఇటువంటి మార్పులు అనుకుంటా ఉన్నాం అనేసో ఇంకొకటో లేదా ప్రజల నుంచి మేము ఇక్కడ మాకు అడ్జసెంట్గా ఉన్నటువంటి ఈ టౌన్ మా కాన్స్టిట్యున్సీ కేంద్రం ఉండాలి, మమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో వేస్తున్నారు అనేది ఊహాగానాలు ఉన్నాయి, అలా జరగకూడదు అనే అభిప్రాయాలన్నీ కూడా తీసుకుంటారు. ఓకే, ఫైనల్గా డీలిమిటేషన్ కమిషన్ ఏం చేయాలనుకుంది అది చేస్తుంది. కానీ ఏదైనా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. బట్ సబ్జెక్టెడ్ టు నీకు ఒకటేసారి ఇప్పుడు మీరు 148లో స్టార్ట్ అయ్యేసి ఇక్కడ మిగిలిపోయిన గుమ్మగట్ట మండలాన్ని తీసుకునేసి ఇక్కడ బెలుగుప్ప మండలంతో ఊరకొండ ఫామ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు అనేట్లయితే ఈ గుమ్మగట్టకు బెలుగుప్పకు మధ్యలో ఎక్కడ కనెక్షన్ లేదు, ఎక్కడ మీకు కనెక్షన్ లేదు. ఇక్కడ రాయదుర్గం ఇక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి అడ్జసెంట్ కనెక్టెడ్ మండల్ కనేకల్లు, ఉరవకొండలోకి ఎంటర్ అయ్యేటప్పటికి కనేకల్లు ఉరవకొండ విడపనకలతో ఇక్కడ ఈ స్టేట్ బార్డర్ ఇదో కాన్స్టిట్యున్సీ అయిపోతుంది. ఈ స్టేట్ బార్డర్కి ఇది నెక్స్ట్ కలపాలంటే వజ్రకరూరుతో సహా గుంతకల్లే పోవాలి. గుంతకల్ ఆల్రెడీ 1,20,000 ఓట్లు పైచిలకు మున్సిపాలిటీ రూరల్ మండలం ఉంది. సో కాబట్టి దానికి వజ్రకరూరు ఒకటి కలిపితేనే సరిపోతుంది, ఇది ఎక్కడికి పంపలేం. కాబట్టి ఇన్నోవేటబుల్గా విడపనకల్ ఉరవకొండలో ఉండాల్సిందే. ఉరవకొండ పక్కనే వజ్రకరూరు ఉంది. వజ్రకరూరు కొనకొండ ఫ్యామిలీకి చాలా బలమైన మండలం ఇది, కొనకొండ శివరామరెడ్డి కుటుంబానికి. మరి దీన్ని గుంటకల్ పోతే వాళ్ళ తమ్ముడు వైవిఆర్ గారు ఉన్నారు, వై వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. అప్పుడు దీన్ని విడపనకల్నే ఇట్లా పెట్టేసి ఇది ఇట్లా ఇచ్చే అవకాశం కూడా అధికార కూటమికి ఉంటుంది కదా. డీలిమిటేషన్ కమిటీ వచ్చినా ఎవరు వచ్చినా అధికారంలో ఉన్నవారు ఏం చెప్తారు అదే జరుగుతుంది ఫైనల్గా. ఓకేనా, వాళ్ళ నిర్ణయం కాదు ఇక్కడ. అలా ఎందుకు మార్చకూడదు అంటారు? మీరు చెప్పండి, ఇలాగే వెళ్ళిపోతారు వాళ్ళు, అసలుకి వాళ్ళ బలాన్ని ఎందుకు పెంచుతారు అక్కడ? ఒకటే చెప్పండి, వజ్రకరూరుని ఊరవకొండలోకి తెస్తామంటున్నారు, విడపనకల్లు గుంతకల్లేకి ఎట్లా తీసిపోతారు మధ్యలో వజ్రకరూరు ఉండగా? మీ కనెక్టివిటీ లేకుండా ఎలా చేస్తారండి? ఇక్కడ నియోజకవర్గాల పెంపు ఎప్పుడు కూడా కనెక్టివిటీని చూసుకోవట్లేదు, కనెక్టివిటీని ఎక్కడ చూసుకోవట్లేదు. అని కనీసం మధ్యలో ఇంకో కాన్స్టిట్యున్సీ దాటుకొని వెళ్ళిపోయి అక్కడ ఓట్లు వేయాల్సిన పని ఉందండి. అక్కడికి వెళ్ళాల్సిన ఆంధ్రాలో నుంచి కర్ణాటకలోకి పోయి కర్ణాటక నుంచి మళ్ళీ ఆంధ్రాలోకి వస్తున్నాం. మడకసిర దగ్గర అది రేరెస్ట్ కేసు. అమలాపురం మధ్యలో కర్ణాటక వస్తుంది, రేరెస్ట్ మళ్ళీ ఆంధ్రాలోకి వస్తున్నాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో మడకసిరలో ప్రతి మండలం కూడా కనెక్టెడే. మీకు కళ్యాణదుర్గంలో ప్రతి మండలం కూడా కనెక్టెడే. మీకు పెనుగొండలో కూడా somehow or the other ప్రతి మండలం కూడా కనెక్టెడే. రాప్తాడ్లో కూడా ప్రతి మండలం కూడా కనెక్టెడ్. మీరు రామగిరి రుద్దం కలపలేదు, బట్ చెన్నై కొత్తపల్లి రుద్దం కూడా కలపచ్చు, అంటే అడ్జసెంట్ కావచ్చు. కాబట్టి ఇది కనెక్టెడ్ మండల్ టు గుంతకల్ ఇస్ వజ్రకరూర్, కనెక్టెడ్ మండల్ టు ఉరవకొండ ఇస్ కనేకల్. సో ఇది స్టేట్ జిల్లా బార్డర్ లో ఉన్నటువంటి విడపనకల్లు ఇన్నోవేటబుల్ గా దీంట్లో కలవాల్సిందే, ఎందుకంటే ఇది గుంతకల్లో కలవలేదు. కలపము అంటారు అధికార కూటమి. అది కొంచెమైనా కూడా రీజన్స్ ఉండాలి. ఇక్కడ మొత్తం రాజకీయంగా ఏది పెడితే అది చేసేదానికి అలాగేం ఉండదండి. ఎవ్రీథింగ్ ఈజ్ క్వశ్చనబుల్ అంటారు ఇలా. సరే, మరి ఇప్పుడు వచ్చేసి మడకసిర, సింగనమల రెండు ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. మరి ఎస్సీ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అంటే అది ఇంకా స్టేట్ యాజ్ ఏ యూనిట్గా మనకు 175, 263 పెరిగినప్పుడు నాకు తెలిసి దాదాపు 56 కాన్స్టిట్యున్సీలు ఎస్సీ నియోజకవర్గం, అవి కూడా అదే దామాష ప్రకారం 50% పెరుగుతాయి కదా. ఇప్పుడు అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం పార్లమెంట్, అనంతపురం పార్లమెంట్ ఉంది. మూడో పార్లమెంట్ గుంతకల్ పార్లమెంట్ రాబోతుంది అంటారు. ఏ ప్రాతిపదికన గుంతకల్ పార్లమెంట్ రాబోతుంది అని అనుకుంటున్నారు అసలు? అంటే గుంతకల్లు అనేది గుంతకల్ పార్లమెంటుకు సంబంధించి ఒక 6 లేదా 7 సెగ్మెంట్లు, ఏదైతే 6 లేదా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయో మీకు దానికి ప్రాక్సిమిటీలో మీకు ఏర్పడబోయేటువంటి గుత్తి, ఉరవకొండ, బెలుగుప్ప ఇవన్నీ ప్రాక్సిమిటీలో ఉన్నాయి. అనంతపూర్ పార్లమెంటు గుంతకల్కి, తాడిపత్రి వరకు కూడా ఇప్పుడు ప్లస్ రెవెన్యూ డివిజన్ల ఆధారంగా చూసుకున్నా కూడా ఈ కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్, సో గుంతకల్లు, తాడిపత్రి ఇవన్నీ కూడా దీంట్లోకి రావచ్చు. సో ఇన్ కేసు అనంతపూర్కు సంబంధించేసి ఇప్పుడు మనకి కింద చూస్తే ఇక్కడ మడకసిర, గుడిబండ, హిందూపురము, పుట్టపర్తి, కదిరి ఇదంతా కూడా ఒక సెగ్మెంట్ అవుతుంది. సో పార్ట్ ఆఫ్ పెనుగొండతో కలిపి సో కొత్తగా ఏర్పడేటువంటి ఈ పెనుగొండ, సీకేపల్లి, మోస్ట్లీ చెన్నై కొత్తపల్లి నియోజకవర్గం అనుకుందాం. కొత్తగా ఏర్పడేటువంటి చెన్నై కొత్తపల్లి నియోజకవర్గం కావచ్చు, అనంతపూర్ 1, 2 కావచ్చు, అనంతపూర్ రూరల్ కావచ్చు, ధర్మవరం కావచ్చు, కదిరి 1, 2 కావచ్చు.
సో ధర్మవరం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 6 నియోజకవర్గాలు ప్రాక్సిమిటీని బట్టి, దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని బట్టి భౌగోళికంగా ఈ ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీరు ఇచ్చిన ఈ ఉజ్జాయింపుగా ఇచ్చిన ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఇదంతా కూడా ఇంచుమించు అలాగే ఉంటుందని ఆశిద్దాము. మరి చూద్దాం అధికార పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఈ లైనింగ్ ఎలా ఉంటుందని చూద్దాం. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. నమస్తే.